ఏం చేస్తున్నారు, వాళ్ళలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళ కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారంట. తమ కుమారులకు వాళ్ళ కుమార్తెలను వీళ్ళ కుమార్తెలను వాళ్ళకి ఇస్తూ వాళ్ళ కుమార్తెలని వీళ్ళు చేసుకుంటారు. ఇది ఎక్కడ జరిగింది? బబులోను దేశంలో జరిగింది. బబులోనికి యూదా ప్రజలను చెరబెట్టకపోవడం తర్వాత అక్కడ ఈ యూదా ప్రజలు వాళ్ళ ఆచారాలను నేర్చుకున్నారు. యూదా ప్రజలు వాళ్ళ ఆచారాలను నేర్చుకున్నారు. బబులోని దేశంలో ఏ ఆచారాలు అయితే ఉంటాయి, వాళ్ళ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల యొక్క ఆచారాలన్నింటినీ నేర్చుకుని వచ్చి అక్కడి నుంచి ఈడకొచ్చి యెరూషలేముకి వచ్చి ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలు పెరిజ్జీలు, హిత్తీలు, కనానీయులు, యెబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తులు, ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవతల యొక్క ఆరాచారాలన్నింటినీ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారంట. అంటే ఎవరిని వదిలేశారు వీళ్ళు? ఎవరిని వదిలేశారు? యెహోవా దేవుణ్ణి వదిలేశారు. దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు? నేనే మిమ్మల్ని సృజించిన వాడిని, ఈ సృష్టిని సృజించిన వాడిని, నాలాంటి దేవుడు లేడు, నేను అద్వితీయుడగా దేవుణ్ణి. అద్వితీయుడగా దేవుడు అంటే నాలాంటి దేవుడు రెండో వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తిని నేను, మిమ్మల్ని సృజించిన వాడిని నేను. కాబట్టి వేరొక దేవుడు మీ దగ్గర ఉండకూడదు, సృష్టికర్తని ఆరాధించండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? అన్ని దేవతలన్నింటినీ తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో పెట్టేసి యెహోవా దేవుణ్ణి అన్ని దేవతల ఆచారాల ప్రకారం ఆరాధిస్తూ మేము యెహోవా దేవుని ఆరాధకులు అని ఏం చేస్తున్నారంటే సెలవిచ్చుకుంటున్నారు. దేవుని విడనాడిన ప్రజలు అనమాట. అలా అని కొట్టివేద్దామా అంటే ఏముంది? వాళ్ళలో ఏముంది? యూదుల రక్తం ఉంది. యూదుల రక్తం ఉంది. యూదుల పిల్లలకి, మగవాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చుకున్నారంట, వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్తాడు? మోషే ఏం చెప్తాడు? అరే మీరు కానీ వాళ్ళని కానీ మీ పక్కన పెట్టుకొని మీ పిల్లలను వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు కానీ మీ పిల్లలకి ఇచ్చిన వాళ్ళు మీకు ఉరిగా ఉంటారా అని చెప్పాడు. కానీ విన్నారా? వినకుండా ఏం చేశారు? వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏముందిలే అని ఏం చేశారు? పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ఆచారాలని తీసుకొచ్చి ఇళ్ళల్లో పెట్టుకున్నారు, దేవుణ్ణి విడనాడారు. అందువల్ల దేవుడు వాళ్ళని కొట్టివేయడానికి మనసు రాట్లా, వాళ్ళని జనాంగంలో నుంచి కొట్టివేయడానికి మనసు రాట్లా. అలా అని వాళ్ళు